శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 13వ తేదీ సోమవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గెద్దనాపల్లి, యాలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, ఎస్ తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం తదితర గ్రామాల్లో వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర సందేశాన్ని ప్రకటించి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ఆశీస్సు రూపంలో మనకి ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనకి స్వామిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అంటే, తిని చచ్చిన తినకను చచ్చిన మృతతనువునకు ఏమి చింత, కలిమిలేమిని వగచు వారిని అందరి గనలేది దినము, ఎటులో గడిచిపోవునురా మంచి సెబ్బరలు కడకు నిలచునురా, సుడిగాలిలో గాలి పడగ కైవడి తనువు ఇడుముల పడి తిరుగు కడకు సుఖము లేదు, గడిచిపోవునురా మంచి సెబ్బరలు. అంచేత కాలం అనేటువంటిది రోజుల కింద, అదేవిధంగా నెలల కింద, సంవత్సరాల కింద గడిచిపోతూనే ఉంటుంది. కాలాన్ని ఎవరు కూడా ఆపడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అంచేత స్వామి మనకి ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి కాలం ఈశ్వర రస స్వరూపంగా మనం భావించి మనం ఏమనుకోవాలట, తిని చచ్చినా తినక చచ్చినా మృతతనువునకు ఏమి చింత. తిని చచ్చినా ఒకటే, తినకుండా చచ్చినా ఒకటే. ఆ మృతతనువునకు ఏమిటి చింత? చనిపోయినటువంటి ఆ శవానికి ఏదన్నా సరే చింత ఉంటుందా? అంచేత కలిమిలేమిని వగచు వారిని అందరినీ గనలేదు ఈ దినము. అంచేత కలిమిలోను లేమిలోను కూడా, అంటే డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు కూడా బాధపడేటటువంటి వారిని ఎంతమందినో కూడా మనం చూసాం. గడిచిపోవునురా మంచి సెబ్బర్లు కడకు నిలచుండ్రా. అంచేత కాలం అనేటువంటిది ఎప్పుడూ గడిచిపోతుంది. మంచి సెబ్బర్లు, మంచి మాటలు, మనం చేసినటువంటి మంచి పనులు మాత్రమే నిలిచిపోతాయి శాశ్వతంగా. మనం ఈ రోజున మన ఆశ్రమాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దుకోవడంలో స్వామి మనకు ప్రసాదించినటువంటి సంపదలో కొంత సంపదను మనం వినియోగించినట్లయితే, అదేవిధంగా ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆ సేవా కార్యక్రమాల్లో కూడా మనకు స్వామి ప్రసాదించినటువంటి సంపదలో కొంత సంపదను వెచ్చించి తోటివారికి మనం సేవ చేయగలిగినట్లయితే అటువంటి మంచి సెబ్బర్లు, అంటే మంచి మాటలు, మంచి పనులు కూడా మనకి నిలిచిపోతాయి. అంచేత ఆ పుణ్యం మనం గడించుకున్నటువంటి వాళ్ళం అవుతాం, మోక్షాన్ని పొందగలిగినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ కూడా తీసుకురాలేదు, తిరిగి ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం ఏమీ కూడా తీసుకువెళ్ళము అనేటువంటి రహస్యాన్ని గ్రహించి స్వామి మనకు ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడానికి మనం ఏ రకంగా సహాయపడగలము, ఏ రకంగా సేవ చేసుకోగలము, ఏ రకంగా త్యాగం చేయగలము అనేటువంటిది అందరూ కూడా ఆలోచించి ఆ మార్గంలో నడవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఎవరే కీడు చేసిన నవ్వనాడవలదు, తన ప్రాప్తమును తిట్టవలయు. నష్టనేది వ్రాసెను, అది మనకెదురువచ్చు. దానికై చింతసేయుట మానవలయో. ఎవరి అపకారం తలపెట్టినా ప్రతీకార ప్రయత్నమే వద్దు. మన నుదుట ఏది వ్రాస్తే అది మనకెదురు రావడం ఖాయం. దానికోసం బాధపడడం కంటే వదిలివేయడమే మంచిది. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సభ్యుడు ఏ విధమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉన్నాడు అనేటువంటిది సద్గురువు ఎల్లప్పుడూ కూడా పరీక్ష చేస్తుంటారండి వారు. ఆ పరీక్షకి మనం నిలబడగలిగినట్లయితేనే పీఠంలో మనం ఉండగలుగుతాం. స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని మనం పొందగలుగుతాం.
దానికి స్వామి సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో ఒక పద్యంలో తెలియచేస్తున్నారండి. కొండపై కూర్చున్న గురుని జాడెరింగి భక్తుండు ఈశ్వరుని పడయగోరు. స్వామి ఎక్కడో కొండ మీద ఉంటారట. ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామి ఎక్కడ ఉంటే అక్కడికి మనందరం పరిగెట్టడం మనందరికీ కూడా అలవాటే కదా. ఎక్కడ స్వామి దర్శనం దొరుకుతుంది, ఎక్కడ స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు మన మీద ప్రసరింపచేస్తారో అని చెప్పి మనందరూ కూడా కుతూహలంతో ఉంటుంటాం. సో ఆ విధంగా కొండ మీద స్వామి ఉన్నారు అని చెప్పి మనం పరిగెడతామట. అది తెలుసుకుని పడరాని కష్టాలు పడి ఎన్నో పస్తులు ఒకసారి భోంచేయచ్చు, మనం భోంచేయకపోవచ్చు, అయినా సరే స్వామి దర్శనం చేసుకోవాలి అనేటువంటి తపన మనందరికీ కూడా ఉంటుంది. ఆ విధంగా ఎంతో కష్టపడి కొండ మీదకి ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత అన్ని ప్రయాసాలు పడిన తర్వాత గురుని ఇంకా జస్ట్ దర్శనం చేసుకుంటాము అని అనుకునేవాడికి స్వామి ఏం చేస్తారట, కాలుతో ఒక్క తన్నుతో అంటారట. తంతే అప్పుడు మనం తిరిగి మళ్ళీ కింద పడదాం. ఎందుకు ఆ విధంగా తన్నుతారు అంటే ఆ గురుడు అతని ప్రేమానురాగము మన ఏ విధంగా ఉంది నా మీద అని చెప్పి పరీక్ష పెట్టడం కోసం మాత్రమే ఆయన ఆ విధంగా చేస్తారట. ఆ విధంగా మనం ఓర్పుతోనూ సహనంతోనూ స్వామి నన్ను, నాలో ఉన్నటువంటి భ్రాంతి ఇంకా పోలేదు, నాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాలు ఇంకా పోలేదు, అందుకనే నన్ను మరొకసారి తన్నేవు స్వామి అని చెప్పి మనం ఆ స్వామి చేసినటువంటి విషయానికి మనం పాజిటివ్గా ఆలోచించాలి. కానీ నెగిటివ్గా ఆలోచించి ఇంత కష్టపడి నేను పైకి వచ్చితే స్వామి కాలుతో తన్నేరేటి, నేనేమైనా కింద పడ్డాను, మళ్ళీ ఇంత కష్టపడి నేను ఎక్కడెక్కాలి అని అనుకున్నాం అంటే అదో లోకాలకు వెళ్ళిపోతాం మనం. అంచేత అధోముఖమైనటువంటి ప్రయాణం కాకుండా ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణం మనం చేయాలి. ఆ తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఉండాలి అంటే స్వామి ఏది చేసినప్పటికీ కూడా స్వామి అది నా మంచి గురించే చేసావు అనే పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది అలవాటు చేసుకుని స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును పొందడానికి తుది శ్వాస విడిచేంత వరకు కూడా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో స్వామి యొక్క పాదాలు విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో అటువంటి సభ్యుడే మనకి కావాలి అంటున్నారు స్వామి. అటువంటి సభ్యుడు ఈ పీఠంలో ఉన్నారంటే మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా మార్చడంలో, అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడం ఎంతో సమయం పట్టదండి. సో అటువంటి శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర నా యొక్క నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. నా పేరు వరలక్ష్మి, రాజపాలెం గ్రామం. ఈరోజు మనం చెప్పుకునేది వైశాఖ మాస విశిష్టత గురించి. వైశాఖ మాస విశిష్టత అంటే ఏంటి? హిందూ నూతన సంవత్సరంలో వచ్చే రెండవ మాసమైనటువంటిది వైశాఖ మాసం. చైత్ర మాసం తర్వాత వస్తుంది ఈ మాసం అనేది. ఈ మాసంలో మహావిష్ణువు సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజిస్తారు. సనాతన ధర్మంలో వైశాఖ మాసానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అలానే గంగా నది వంటి ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఈ మాసంలో శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి? వైశాఖ మాసానికి అసలు వైశాఖం అనే పేరు ఎలా వచ్చింది? విశాఖ నక్షత్రంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసంగా పిలువబడుతుంది. విశాఖ నక్షత్రానికి అధిపతులు ఎవరు అంటే బృహస్పతి, ఇంద్రుడు. అందుకే ఈ మాసం అంతా కూడా స్నానం, ఉపవాసం, పూజలు చేయడం వంటి అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో పరశురాముడి జయంతి, అక్షయ తృతీయ, మోహిని ఏకాదశి వంటి ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. అలాగే భగవంతుడి ఆరాధనకు, పరోపకారానికి, పుణ్యకాలానికి ఇది అనువైన మాసంగా ఉంటుంది. అనువైన మాసం. అయితే ఈ మాసంలో మన స్వామివారు ఏం చెప్తున్నారు అంటే, పక్షుల కోసం నీటి తట్లు ఏర్పాటు చేయడం వల్ల, చెట్లను రక్షించడం, జంతువులు, పక్షులకు ధాన్యాలు, నీరు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను అన్నీ కూడా మన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాది చక్రవర్తులైన శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. అలాగే చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు వంటి గొప్ప కార్యక్రమాలు కూడా మనకి అలవరుస్తూ వస్తున్నారు. అయితే మనం చేసే కార్యక్రమంలో మనం ఆశించుకునే ప్రతి జీవి కూడా కర్మ చేయాల్సిందే. ఏ కర్మ చేయకుండా మనుషులు ఒక్క క్షణం కూడా ఉండలేరు. చేసే ప్రతి కర్మ కూడా నిష్కామంతో,
ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి. దాన్నే కర్మయోగము అంటారు. ఆత్మజ్ఞానం పొందాలంటే కర్మలన్నీ నిష్కామంతో చేయాలి అంటున్నారు. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యంతో కూడిన అభ్యాసం చేయాలి. మన స్వామి చెబుతూ ఉంటారు, ధ్యానంతో ప్రాపంచిక విషయాల నుంచి దృష్టి మరల్చాలి అని, తనలో నిగూఢమై ఉన్న ఆత్మను దర్శించాలి అని, పరమాత్మను తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అని చెప్తుంటారు. దీంతో మానవుడు అన్ని బంధాల నుండి విడిపడి జీవన్ముక్తుడవుతాడని, జీవాత్మ పరమాత్మలో విలీనం అవుతుందని చెప్తారు. అంతటితో ఈ జనన మరణ చట్టము నుండి బయటపడి అవసరాన్ని బట్టి ఆత్మ తన ఇచ్ఛానుసారము లోకంలో అవతరించుట, లోకము వీడి వెళ్ళుట జరుగుతుంది. వారే సత్పురుషులు లేదా సద్గురువులుగా పిలువబడతారని స్వామి చెబుతూ ఉంటారు. కాబట్టి మనం ఈ మాసంలో స్వామివారు చేసే కార్యక్రమాలైనటువంటి పక్షులకు నీటి తొట్లు ఏర్పాట్లు చేయడం, చెట్లను రక్షించడం, జంతువులు పక్షులకు ధాన్యాలు అందించడం, అలానే మజ్జిగ చలివేంద్రాలు వంటి కార్యక్రమాల్లో కూడా మనకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అలానే పొదుపు విరాళం అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించుకుంటూ స్వామి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనకి భాగస్వామి ఇలాగే అవకాశాన్ని కలిగించాలని ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నేను ఆరాధన విశిష్టత ద్వారా నేను అనుభవంలోకి వచ్చిన ఒక అనుభవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే సూరిబాబు అంకులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఆరాధన కార్యక్రమాలు చేయించుకో, నీకు కొంచెం చాలా బాగుంటుంది, నీకు తేడా తెలుస్తుంది అని చాలాసార్లు అంకుల్ చెప్తూ ఉన్నారు. కానీ నాకున్న సిచ్యువేషన్స్కి నేను అంత ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అయితే మా అన్నయ్య కాలేజీలో పార్ట్నర్షిప్తో 7 years నుంచి కాలేజ్ రన్ చేస్తున్నాడు. అలాంటి కాలేజీలో ఒక 3 years నుంచి కూడా అలాగా ఒకటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ 1 year బ్యాక్ ఇంకా ఇష్యూస్ ఎక్కువ అవ్వడం వల్ల మా అన్నయ్య అందరి నుంచి బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ వచ్చాడు. రకరకాల మాటలన్నీ పడ్డాము. అందులో చాలా రకాల డిప్రెషన్కి వెళ్ళిపోయాము. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఏం చేయాలో కూడా తెలియని పొజిషన్లోకి వెళ్ళిపోయాము. పెట్టుబడి అంతా అందులో పెట్టేసాము. తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉండగా మళ్ళీ రీసెంట్గా సెప్టెంబర్లో ఒకసారి నేను అయ్యగారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మళ్ళీ సూరిబాబు అంకులు ఏదో మాటల సందర్భంలో చెప్పారు, సరే నాకు ఇంత డబ్బులు నేను వేస్ట్గా చేస్తున్నాను కదా, సరే నా మనశ్శాంతి కోసమైనా చేద్దాము అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఆరాధన కార్యక్రమాలు ప్రతి నెల ఒకటి పెట్టుకుంటాను అనుకుంటుంటే సరే అన్నారు. అప్పటి నుంచి నేను సెప్టెంబర్ మంత్ శాలరీ వచ్చిన వెంటనే ఆ మంత్ శాలరీలోంచి ఆరాధన అమౌంట్ పంపించేసాను. ఆ మంత్ తర్వాత నేను సెకండ్ మంత్ అంటే అక్టోబర్ మంత్లో వచ్చిన శాలరీ అమౌంట్ కూడా నేను ఆరాధనకి శాలరీ వచ్చిన వెంటనే ఫస్ట్ పంపించాను. అయితే అప్పటి వరకు మేము డైనమాలో ఉన్నాము. ఏంటి ఫ్యూచర్ ఏంటో తెలియని మా అన్నయ్య పరిస్థితికి ఆ అక్టోబర్ 2వ నెల ఆరాధన జరిగిన వెంటనే మాకు ఒక సపోర్ట్ అనేది దొరికింది. ఎలా అంటే మేము ఆల్రెడీ ఒక దాంట్లో పెట్టుబడి పెట్టేసి చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో మళ్ళీ మా అన్నయ్యకి ఎడ్యుకేషన్ పరంగా తప్పితే వేరే ఆలోచన ఏం లేదు. సో అందుకని మళ్ళీ మేము వేరే ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మళ్ళీ పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేసాము. అంటే దాన్ని అలా పక్కన పెట్టి కొత్తగా పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేసాము. అంటే అప్పటి వరకు మేము డైనమాలో ఉన్న సిచ్యువేషన్లో ఆరాధన అనేది ఎప్పుడైతే మేము మొదలు పెట్టామో మాలో ఒక కాన్ఫిడెన్స్, ఒక ముందుకు వెళ్ళగలిగే ఒక దారి అనేది మాకు కనిపించింది. అలానే నాకు కూడా నవంబర్ నెలలో చెన్నైలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. కరెక్ట్గా అదే టైంలో నాకు ఆరాధన మొదలుపెట్టిన సెకండ్ మంత్కి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అన్న గుడ్ న్యూస్ కూడా వచ్చింది. సో నేను ఆరాధన పెట్టించుకున్న తర్వాత నేను వితిన్ 3 monthsలో నేను అనుభవంలోకి వచ్చినవి ఏంటి అంటే ఎంతో క్లిష్టంగా మారిపోతుంది మా అన్నయ్య సిచ్యువేషన్ అన్న పరిస్థితుల్లోంచి మా అన్నయ్యకి ఒక దారి దొరికింది. అంటే ఫస్ట్ పెట్టింది ఇబ్బందులుగా ఉంది, కానీ దానికి ఒక టైం అంటూ పడుతుందని చెప్పి స్వామి నాకు ఇచ్చిన 2వ అవకాశం ఏంటి అంటే నువ్వు ఈ వేలో కూడా వెళ్ళు అని చెప్పేసి నాకు సెకండరీ అవకాశంగా అది ఇచ్చారు.
అలానే నన్ను చెన్నైలో ఇబ్బంది పెడుతుంటే చెన్నై నుంచి హైదరాబాద్కి మన తెలుగు రాష్ట్రానికి నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. ఇలాంటి అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలామందికి చాలా అనుభవాలు ఉన్నాయి. సో ఎవరైనా ఇంకా ఆరాధనలో ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఒక 3 నెలలు ట్రై చేయండి. మీలో వచ్చే మార్పులు అనేవి మీకే తెలుస్తాయి. ఎటువంటి అక్షర దోషాలున్నా, ఎటువంటి తప్పులున్నా క్షమించాలని ఇటువంటి అవకాశం ఇచ్చిన నా స్వామివారికి, గిద్దనపల్లి డివిజన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 13వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి గెద్దనాపల్లి, ఏలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను మనకు ప్రసాదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా మనలో మానసికమైనటువంటి తృప్తి ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి తృప్తి మన యొక్క జీవనతత్వాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ తృప్తి కోల్పోవడం చేత మనలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ అసంతృప్తి భ్రాంతి తత్వం మనలో ప్రవేశించి ఆశలు కల్పించి తాపత్రయాలు సృష్టించి మన దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి విషయాల ద్వారా మనసుని ప్రభావితం చేసి చివరకు మనసు అసంతృప్తికి గురి కాబడేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల ఏర్పడుతున్నాయి. అంచేత భ్రాంతి తత్వం అసంతృప్తిని కలిగిస్తుంది, ఈశ్వరతత్వం మనలో తృప్తిని కలిగిస్తుంది. అంచేత ఈశ్వరతత్వం ద్వారా పొందినటువంటి తృప్తి మన జీవనతత్వంపై ప్రభావితం చేస్తూ మన యొక్క జీవన విధానాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుస్తూ మనం దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మన యొక్క జీవనతత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం చేత ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరిస్తూ ముముక్షత్వాన్ని తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి స్థితిని మనలో కల్పిస్తుంది ఈశ్వర తత్వము. అంచేత భ్రాంతి తత్వం మనలో ఆ యొక్క ఈశ్వర తత్వం దరి చేరకుండా భౌతిక విధానంలో ఉండేటువంటి భ్రాంతుల వైపు మన మనస్సుని ప్రభావితం చేస్తూ మనని తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన యొక్క జీవనతత్వంలో అనేక సంక్షోభాలకు నష్టపరిచేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మనం అనేక రకాలైనటువంటి ఉద్రేకాలకు గురి కాబడుతూ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తూ మన జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. కాబట్టి భ్రాంతి తత్వం మనకు ఆశగా కనిపించినప్పటికీ ఆ ఆశ దురాశగా మారి మనకు అనేక రకాలైనటువంటి భ్రాంతులు ఏర్పరిచి మన యొక్క జీవితాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా
పరమార్థాన్ని గ్రహింపలేగినటువంటి పరిస్థితులు కల్పించి మనం నష్టపరుస్తూ జడజన్మలకు పోయేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భ్రాంతి తత్వాన్ని విడనాడి ఈశ్వర తత్వం వైపు మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవన తత్వంలో తృప్తి అనేటువంటిది మనం పొందవచ్చు. ఈ తృప్తి ద్వారా భౌతిక జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మనుగడలో మనం సాగించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఒక చక్కని సుస్థిరమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవనతత్వం మనం ఏర్పరచుకోవడానికి ఈశ్వర తత్వం ఒక చక్కని మార్గదర్శకంగా మన ముందు ఉండి నడిపిస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక సమస్యలను, తాపత్రయాలను ఇత్యాది అశాంతి, అసంతృప్తి అనేటువంటి అనేక విషయాలను తొలగించి మనకు జీవనతత్వం సవ్య దిశలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ చక్కని మార్గాన్ని తాత్విక ఆలోచన ద్వారా పెంపొందింపజేసుకుంటూ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి విధానంగా ఈశ్వరతత్వం మనలో తీర్చిదిద్దబడి మనలో మానసిక వ్యవస్థలో ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి తాత్వికమైనటువంటి భావాలు ఏర్పడేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అందుచేత ఈశ్వరతత్వం, భ్రాంతితత్వం ఈ రెండిటికి మధ్య మనం మనుగడ సాగిస్తున్నాం. భ్రాంతులు మనలో ఏర్పడి మన నష్టాలు గురి చేస్తూ మన యొక్క జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం పొందకుండా నష్టపరుస్తూ ఉంటాయి. ఈశ్వరతత్వం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఈశ్వరతత్వంగాను, అజ్ఞానము అనేటువంటిది భ్రాంతితత్వంగాను తెలియపరచబడుతుంది. అంచేత మనం ప్రార్థనలో మనం ఏం చదువుతున్నాం? జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను అని చెప్పి స్వామిని మనం ఆ ప్రార్థనలో అర్థిస్తున్నాం. అంచేత జ్ఞానము చేత ఈశ్వరతత్వాన్ని, అజ్ఞానము చేత భ్రాంతి తత్వాన్ని తొలగించి మన యొక్క జీవన తత్వాన్ని ఒక చక్కని పరమార్థం వైపు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఈ మానవ జన్మ ముక్తిని తరించేటువంటి విధానం వైపు పయనింపజేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదను ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో వేడుకుంటూ మన భౌతిక జీవన విధానం ఒక సవ్య దిశలో మనం తాత్వికమైనటువంటి భావనతో ముందుకు సాగించేటువంటి మానసిక వ్యవస్థ మనం ఏర్పరచుకునేటువంటి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించే స్వామి అని ఆ స్వామిని మనం అర్థిస్తున్నాం ఆ ప్రార్థనలో. కాబట్టి స్వామిని ఏదైతే ఆ ప్రార్థనలో మనం అర్థిస్తూ వేడుకుంటున్నామో ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సుని స్థాయిపరుస్తుంది. భ్రాంతి తత్వాల నుండి మన మనస్సుని ఈశ్వరతత్వం వైపు పయనించేటువంటి దిశగా మనం మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ చక్కని బాటను వెళ్ళేటువంటి విషయంగా, ప్రయత్నం చేసేటువంటి విషయంగా మనకు ఆ నడవడిక నేర్పుతుంది మన మనస్సుకు. ఆ విధంగా మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మన యొక్క మనస్సుకు ఒక శక్తి సమకూర్చుకుని ఆ శక్తి మన మనస్సును ఒక సవ్య దిశలో పయనింపజేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడి మనకు అనుభూతిని మనసుకి, శరీరానికి కలిగిస్తుంది. అందుచేత మనం ప్రతిరోజు మనం స్వామి యొక్క చిత్రపటాల ముందు మన యొక్క పూజా గదిలో ఆ యొక్క భగవంతుణ్ణి మనం అర్థించినట్లయితే ఆ భగవంతుడు మనకి జ్ఞాన సంపదను మనకు తరించేటువంటి స్థితిని మన మనసుకి కలిగించి మన మనసుని ఆ జ్ఞానం వైపు వెళ్ళేటువంటి పరిస్థితులకు ప్రభావితం చేస్తూ మనం ఆ తత్వం వైపు ప్రయాణం సాగించేటువంటి విధానంగా మన మనసుని తీర్చిదిద్దడం జరుగుతుంది. కనుక మనం ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానం, మన యొక్క పూజా గదిలో మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థించుకుని మన జీవన విధానాన్ని మనం ప్రారంభించినట్లయితే మనకు అనేక
విధాలైనటువంటి లాభాలు మనం సమకూర్చుకుంటూ అనేక నష్టాల నుండి తొలగింపబడుతూ ఆ భగవంతుని యొక్క కృప ఆ ప్రార్థన ద్వారా మనం పొందడం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవి ఎన్నో మనందరికీ, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ప్రతి నిత్యం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యందు మనస్సు బలహీనపడిపోయి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన బలహీనపడినటువంటి మనస్సుని స్థాయిపరుచుకుంటూ బలీయమైనటువంటి మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం మనలో ఏర్పడుటకు ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో మనం ఆ యొక్క భగవంతుని, మన యొక్క ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన రూపంలో అర్థించినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థనలో కొద్ది క్షణాలు, కొద్ది సమయాన్ని మనం ఆ ప్రార్థనలో వెచ్చించినట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి శరీర తత్వానికి, మానసిక తత్వానికి పొంది ధరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం కొద్ది సమయాన్ని ప్రార్థన యందు ఆ భగవంతుని యొక్క ఇష్టదైవం ముందు మనం అర్థించినట్లయితే ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఆ భగవత్ కృప ద్వారా పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని, మనం ఇష్టదైవాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ప్రార్థనలో అర్థించినట్లయితే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మన అనుభవంలో మనకు తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని ఆ భగవంతుడి నుండి పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనకు అనుభవంలో ఆయా విషయాల చేత ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు, మన యొక్క ప్రయత్నం ఈ రెండూ కూడా మన యొక్క జీవన తత్వంలో సత్ఫలితాన్ని ఇచ్చి చక్కని ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం జీవన తత్వంలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు ప్రార్థన రూపంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుని అర్థించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ధరించే విధానంలో మన మనసులో ఆ విధమైనటువంటి స్థితిని కల్పించుకుని ప్రయత్నం చేసేటువంటి దిశగా మనం మనుగడ సాగించి ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కావాలి అనేటువంటి లక్ష్యంతో మనం జీవన విధానాన్ని ఆనందకరంగా సాగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగించగలిగినట్లయితే మన యొక్క ఫలితాలు మనకు అనుభవ రూపంలో మనకు తెలియబడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి, విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి, విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం, ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. అత్రినేత్ర శివసాక్షాత్ దేబాహుచ్చ హరిం స్మృతం యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుం కథితం ప్రియే అని మనకి చెప్పబడింది. గురువు యొక్క విశిష్టత. శ్రీ గురుదేవుడు నేత్రత్రయం లేని సాక్షాన్ మహేశ్వరుడు. శ్రీ గురుదేవుడు 2 భుజములు కలవాడైనను
సర్వవ్యాపకుడగుడిచే శ్రీ మహావిష్ణువుగా ఉన్నారు. శ్రీ గురుదేవుడు చతుర్ముఖములు లేని బ్రహ్మదేవుడై ఉన్నాడు. పరబ్రహ్మమును గురుస్వరూపముగా మనం గ్రహించినట్లయితే స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను మనం పొందగలుగుతాం. అటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధీశ్వరుడు డాక్టర్ ఉండాలిషా సద్గురువర్యులు మనకు సద్గురువుగా లభించి మనకి మే 13వ తేదీ సోమవారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గెద్దనాపల్లి, యాలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం, సోమరాయణంపేట తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను అనుగ్రహ భాషణ రూపంలో ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఏ విధంగా ముందుగా గెద్దనాపల్లి గ్రామంలో స్వామివారిని వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందడం జరిగింది. శ్రీ బుద్ధ అచ్యుత రామారావు, శ్రీమతి యేసురత్నం దంపతులు, వారి కుమారుడు బాలు, కోడలు శిరీష, కుమార్తెలు నాగలక్ష్మి, గౌరీ, అల్లుడు చంద్రశేఖర్, మనవలు గణేష్, శ్రీరామ్, అగస్య, అవ్యక్త, సుహాస్, మనవరాళ్ళు శ్రావణి, ఆకాంక్ష మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ ఆకుల వెంకన్న, శ్రీమతి నాగలక్ష్మి దంపతులు స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నారు. అదేవిధంగా శ్రీ కొసిరెడ్డి బాబురావు, శ్రీమతి లక్ష్మీ దంపతులు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నారు. శ్రీ కోర్మిల్లి ఈశ్వరరావు, శ్రీమతి పార్వతీ దంపతులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ దాడి చంద్రశేఖర్, శ్రీమతి గౌరీ దంపతులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ వాడపల్లి సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ దంపతులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ బుద్ధ అచ్యుతరామయ్య, శ్రీమతి వీరమణి దంపతులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ నందే పోతారత్నం కుమారుడు శ్రీను, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఆకుల వెంకన్న గారి కుటుంబ సభ్యుల్ని, కొసిరెడ్డి బాబురావు గారి కుటుంబ సభ్యుల్ని, కోర్మిల్లి ఈశ్వరరావు గారి కుటుంబ సభ్యుల్ని, దాడి చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యుల్ని, వాడపల్లి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, బుద్ధ అచ్యుతరామయ్య గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నందే పోతారత్నం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గెద్దనాపల్లి సభ్యులు శ్రీ ఆకుల నూకరత్నం గారి కుటుంబ సభ్యులు, రేపాటి శేషారావు, శ్రీమతి రత్నం గారి కుటుంబ సభ్యులు, బొడ్డేటి నాగమణి గారి కుటుంబ సభ్యులు, కోర్మిల్లి శ్రీనివాసు, శ్రీమతి రూప ఉమామహేష్ కుటుంబ సభ్యులు, కోడేల జగ్గారావు, శ్రీమతి జమ్మమాత మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి యేసుబాబు, శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, బొద్ద శ్రీను, శ్రీమతి శ్యామల కుటుంబ సభ్యులు, సూరిశెట్టి అంకలయ్య, శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, ఎనకోటి రాజు, అమ్మాణి కుటుంబ సభ్యులు, కార్పరెడ్డి బాబురావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, ఆళ్ల సత్యవతి కుమారుడు సత్యప్రసాద్, కోడలు భార్గవి కుటుంబ సభ్యులు, సీతాల చిన్న, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, కాళ్ల లక్ష్మి కుటుంబ సభ్యులు, ఎల్లప్పు సత్యబాబు, శ్రీమతి చంద్రమణి కుటుంబ సభ్యులు, గుండ్ర శ్రీనివాసు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా గెద్దనాపల్లి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సులు పొందారు. శ్రీ బుద్ధ అచ్యుత రామారావు, శ్రీమతి యేసురత్నం దంపతులు, బాలు, శిరీష, నాగలక్ష్మి, గౌరీ, చంద్రశేఖర్, గణేష్, శ్రీరామ్, అగస్య, అవ్యక్త, సుహాస్, శ్రావణి, ఆకాంక్ష మరియు వీరంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం సాల్వలతో సత్కరించిన శ్రీ ఆకుల వెంకన్న గారి కుటుంబ సభ్యులకి, కొసిరెడ్డి బాబురావు కుటుంబ సభ్యులకి, కోర్మిల్లి ఈశ్వరరావు కుటుంబ సభ్యులకి, దాడి చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులకి, వాడపల్లి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, బుద్ధ అచ్యుతరామి గారి కుటుంబ సభ్యులకి, నందే పోతారత్నం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గెద్దనాపల్లి సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాలంక గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ గండే రాజబ్బాయి, శ్రీమతి సుబ్బలక్ష్మి, గండే నాగబాబు, శ్రీమతి మాధవి, దుర్గాశ్రీ, సుభాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శెట్టి శ్రీనివాసు, శ్రీమతి వరలక్ష్మి, పిల్లలు ఉమేష్, రమేష్ కుటుంబ సభ్యులు, శ్రీ గండే కొండారావు, శ్రీమతి భారతి, శివరాకేష్, బిందు మరియు వారి కుటుంబ సభ్యులు, శెట్టి వీర్రాజు, శ్రీమతి నాగలక్ష్మి,
పిల్లలు రఘు హేమశ్రీ కుటుంబ సభ్యులు, అలమండ రాఘవ శ్రీమతి వెంకటలక్ష్మి, పిల్లలు దుర్గాభవాని అచ్యుతరావు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, కండకోట అప్పన్రాజు కుటుంబ సభ్యులు. ఈ విధంగా వీరంతా కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కృష్ణవరం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సేనాపతి సత్యనారాయణమూర్తి శ్రీమతి సుబ్బలక్ష్మి గారు దంపతులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సేనాపతి సత్యనారాయణమూర్తి శ్రీమతి సుబ్బలక్ష్మి గారు కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సేనాపతి వెంకటేశ్వరరావు శ్రీమతి పరిమళ, పిల్లలు సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులు, కనిసి నూకరాజు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, పిల్లలు అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరికీ కూడా అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బస్సిశెట్టి వెంకటేశ్వరరావు శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, కుమారుడు సురేష్ శ్రీమతి దేవి, పిల్లలు అఖిలేష్, కౌశిక్ మరియు వారి కుటుంబ సభ్యులు, కొబ్బరిశెట్టి బొల్లయ్య శ్రీమతి సూర్యకుమారి, కుమార్తెలు రామలక్ష్మి, అల్లుడు సూరిబాబు, ఉమామహేశ్వరరావు, సత్యరాజేష్ కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. ముందుగా ఎవరైతే సాల్వాతో సత్కరించారో కృష్ణవరం గ్రామంలో శ్రీ సేనాపతి సత్యనారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కృష్ణవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని ఎస్ఆర్పాలెం ఎస్ తిమ్మాపురం గ్రామంలో వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందారు. ఎస్ తిమ్మాపురం ఎస్ఆర్పాలెం గ్రామంలో సిరిపిరెడ్డి వీర వెంకటరమణ శ్రీమతి వీరలక్ష్మి, కుమార్తెలు ఉమాగాయత్రి, అల్లుడు సంతోష్ రాజా, ఉమా విద్యాశ్రీ, ఉమా సూర్యచందన మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సిరిపిరెడ్డి సూర్యనారాయణ శ్రీమతి జయలక్ష్మి, పిల్లలు ఉమా గంగా మహేశ్వరి, ఉమా చక్రదత్త మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరభద్రరావు శ్రీమతి బాలనాగమ్మ, పిల్లలు సాయిరాం, సాయికృష్ణ కుటుంబ సభ్యులు, వడ్లమూరి సుబ్బారావు శ్రీమతి బద్రి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శ్రీను శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, పిల్లలు మహేష్, దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడే వీరలక్ష్మి, కుమారుడు మణికంఠ, కోడలు శ్రీదేవి, వారి బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎస్ఆర్పాలెం ఎస్ తిమ్మాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఎస్ఆర్పాలెం ఎస్ తిమ్మాపురం గ్రామంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ సిరిపిరెడ్డి వీర వెంకటరమణ శ్రీమతి వీరలక్ష్మి, కుమార్తెలు ఉమాగాయత్రి, అల్లుడు సంతోష్ రాజా, ఉమా విద్యశ్రీ, ఉమా సూర్యచందన మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెద్దనాపల్లి గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ పుర్రే రాజ్బాబు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు, పిల్లలు నవ్యశ్రీ, మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పుర్రే రాజ్బాబు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి సుందరపు లక్ష్మి, కుమారులు శ్రీనివాస్ శ్రీమతి మహాలక్ష్మి, పిల్లలు లిఖిత, నవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, గడసాల ఆదినారాయణ శ్రీమతి అప్పలరాజు, సాయితన సూరిబాబు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, బోడేటి విశ్వనాథ్ శ్రీమతి ఉమా కుటుంబ సభ్యులు. ఈ విధంగా వీరందరికీ కూడా స్వామి హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా పెద్దనాపల్లి గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ పుర్రే రాజ్బాబు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెద్దనాపల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం భూపాలపట్నం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ త్రిబిరిశెట్టి రామలక్ష్మి గారు, వీర గణేశ్వరరావు శ్రీమతి భవానీ, త్రిబిరిశెట్టి దొరబాబు శ్రీమతి భద్రలక్ష్మి, పిల్లలు వంశీకృష్ణ, రామ్ విక్రమ్, మౌనిక, రమ్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి త్రిబిరిశెట్టి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా భూపాలపట్నం గ్రామ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి భూపాలపట్నం గ్రామ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భూపాలపట్నం గ్రామ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా
ఆ సాల్వాలతో సత్కరించిన తెబిరిశెట్టి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, గోపాలపట్నం గ్రామ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తామరాడ గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సభ్యులు శ్రీ బదిరెడ్డి సీతారత్నం, కుమారుడు వెంకట రామ్మోహన్ రావు, శ్రీమతి నాగలక్ష్మి, మనవడు శరత్ కృష్ణ, మనవరాలు ప్రేమ అన్విత్ సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి బదిరెడ్డి సీతారత్నం, కుమారుడు వెంకటరామ మోహన్ రావు, శ్రీమతి నాగలక్ష్మి, మనవడు శరత్ కృష్ణ, మనవరాలు ప్రేమ అన్విత్ సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దేవశెట్టి రాంబాబు, శ్రీమతి వరలక్ష్మి, పిల్లల సాయి వెంకటలక్ష్మి, సాయి నరేష్ మరియు జుట్ట నాగ సత్యనారాయణ, శ్రీమతి మంగతాయారు, పిల్లల రఘుబాబు కుటుంబ సభ్యులు, సేనాపతి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మికు పిల్లల రఘుబాబు కుటుంబ సభ్యులు, కేశనశెట్టి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, ఆనంద్ కోడలు కనక మహాలక్ష్మి, పిల్లలు మోహా శ్రీనివాసు, చిన్నబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందారు. శ్రీమతి బదిరెడ్డి సీతారత్నం, వెంకటరామ మోహన్ రావు, శ్రీమతి నాగలక్ష్మి, శరత్ కృష్ణ, ప్రేమ అన్విత్ సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైన శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి 50 మంది తామరాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం రామచంద్రాపురం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన వారు శ్రీ రేవూరి రాంబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుంటముక్కల అమలావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొరిమళ్ళ చక్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారు వారు సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ రేవూరు రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ గుంటముక్కల అమలావతి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కొరిమళ్ళ చక్రమ్మ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుంటముక్కల అమలావతి గారి కుటుంబ సభ్యులకి, కామిశెట్టి సీతారత్నం గారి కుటుంబ సభ్యులకి, ఎలుగుంటి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, అరిస సుబ్రహ్మణ్యేశ్వరి గారి కుటుంబ సభ్యులకి, కొలిమళ్ళ గంగ గారి కుటుంబ సభ్యులకి, అద్దంకి అమల గారి కుటుంబ సభ్యులకి, తోట విష్ణమ్మ గారి కుటుంబ సభ్యులకి, రేవూరు సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి రామచంద్రపురంలో సాల్వలతో సత్కరించిన శ్రీ రేవూరు రాంబాబు గారి కుటుంబ సభ్యులకి, గుంటముక్కల అమలావతి గారి కుటుంబ సభ్యులకి, కొలిమళ్ళ చక్రమ్మ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైన శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రామచంద్రాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాజుపాలెం గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ చిట్రా వెంకటరత్నం, శ్రీమతి సత్యవతి, కుమారుడు నాగేశ్వరరావు, కుమార్తెలు వరలక్ష్మి, దుర్గాలక్ష్మి, అల్లుడు సూర్యప్రకాష్, మనవలు రేషియన్, చిన్నబాబు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిట్రా వెంకటరత్నం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గణేష్లు నాగబాబు, శ్రీమతి సూర్యకుమారి, కుమార్తెల రేష్మ, కుమారుడు మురళి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించి స్వామి గణేష్లు నాగబాబు గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ బేరి బాబురావు, శ్రీమతి సుందరలక్ష్మి, కుమారుడు రమణ, కోడలు సత్యవతి, కుమారుడు సురేష్, మనవాళ్ళు చరణ్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి వారికి కూడా ఆశీస్సులు స్వామి శ్రీ బేరి బాబురావు కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఏ విధంగా సిట్రా వెంకటరత్నం గారి కుటుంబ సభ్యులకి, గణేష్ నాగబాబు గారి కుటుంబ సభ్యులకి, బేరి బాబురావు గారి కుటుంబ సభ్యులకు కూడా రాజపాలెంలో దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం సోమరాయణంపేటలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దాడి కాశీరావు, శ్రీమతి కమలారత్నం గారు, కుమారుడు అప్పల నరసింహారావు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా కోడలు అప్పలరాజు గారు, కుమారుడు అప్పల నరసింహారావు, కోడలు అప్పలరాజు, పిల్లలు కృష్ణ పహర్ష, కమల వైష్ణవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దాడి కాశీరావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కలవలపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి, పెద్ద కుమారుడు వీర వెంకటరమణ, శ్రీమతి వీరముని, పిల్లలు గోవింద్ బాబు, ఉమానాగ చక్రమణి, చిన్న కుమారుడు కాటంరాజు, శ్రీమతి వీరగణలక్ష్మి, పిల్లలు దేవ, బలు, సిరి, సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కలవలపల్లి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గోడే వీరలక్ష్మి, మణికంఠ, శ్రీదేవి
వారి బాబు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి సోమరాయణంపేటలో స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దాడి కాశీరావు కుటుంబ సభ్యులకి, శ్రీ కలవలపల్లి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమంలో స్వామి మే 13వ తేదీ సోమవారం నాడు గెద్దనాపల్లి, యాలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలు, సోమరాయణంపేట తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా పర్యటించి స్వామి యొక్క కార్యక్రమం విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి డివిజన్ కన్వీనర్ శ్రీ బొద్ద అచ్యుతరామారావు, శ్రీపిరెడ్డి వీర వెంకటరమణ అనే వీరబాబు గారు, శ్రీ బదిరెడ్డి మోహన్ గారు మరియు అనేక గ్రామ కార్యకర్తలందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కోఆర్డినేటర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి
गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.